ఇది వెళ్ళిపోతే వేరే బస్ లేదంట్రా, రండ్రా. చుట్టూ తిరిగి వెళ్తుంది అన్నట్టుగా మళ్ళీ ఎక్కేవే. చెప్తాను రా, ఒక ఊరికి వ్యాపారం చేయడానికి వచ్చాం. ఏ వ్యాపారం? రే, హోటల్ వ్యాపారం రా. ఓహో. ఆ ఊరిని బాగా చూస్తేనే కదా ఈ ఊరు ఎలా ఉంది, జనాలు ఎలా ఉన్నారు తెలిసేది. ఇదంతా బిజినెస్ టాక్టిక్స్ రా. ఒట్టేసి చెప్పు. ఒట్టురా. అయ్యో అన్న, తప్పుకోరా. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఇది ఉంచండి అన్న, దిగేటప్పుడు తీసుకుంటా. సారీ సార్, నా పని చూడడానికి నాకు టైం చాలడం లేదు. బ్యాగ్ ఉంచమంటారు, తర్వాత ఇది పోయింది అంటారు. మిమ్మల్ని అంటా లేదు, సిటీ అటువంటిది. డోంట్ మిస్టేక్. రే, ఇటు ఇవ్వరా, ఎవరికి వెళ్ళకూడదు. నీ దగ్గర ఉంచరా. ఏమండి, ఈ బ్యాగ్ ఉంచుకుంటారా? దిగేటప్పుడు తీసుకుంటాను. నాలుగు ఇడ్లీ, 4 రకాల చట్నీలు. వీడికి సప్లై చేసే బదులు ఊరెళ్ళి పొలం పనులు చూసుకోవచ్చు. ఏమైంది? శివ ఫోన్ ఎత్తడం లేదు, ఏం జరిగింది? రే, మనం ఈ బస్సు ఇప్పుడే ఎక్కామా లేక ఎక్కి ఎన్నో ఏళ్ళు అయిందా? ఎందుకురా? కాదు, నేను ఒక అమ్మాయికి బ్యాగ్ ఇచ్చాను, ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది. రేయ్, అది అమ్మమ్మేరా. ఏంటి? అవునరా, అయితే మరి అమ్మాయి హలో ఓనర్ గారు. శివ, ఇంకా బతికి ఉన్నారు. చెప్పండి ఓనర్ గారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక దోశ తినండి, అది అయిపోయేలాగా వచ్చేస్తాం. ఓనర్ గారు తినేలోపు మన బ్యాగ్ దొరికేయాలి. దొరకలేదంటే దొరికేంత వరకు ఓనర్ గారు తింటూనే ఉండాలి. సార్ బిల్లు తీసుకో. ఇంకొక దోశ. ఎల్రా, హాఫ్ టికెట్. అయ్యో, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు రా. రే, ఇవ్వరా, నేను మాట్లాడతాను. ఓనర్ గారు, అరే బక్కడా, ఆ కప్పగాడు ఎందుకు అరుస్తాడు? మళ్ళీ మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. ఆ దోశ లేదంట, పూరి ఓతాపం ఉంది. ఏం తినాలో కన్ఫ్యూజన్ గా ఉంది. అందుకే వాడు అలా అరిచాడు. మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు అలా కాయిన్ పైకేస్తారుగా. అవునరా, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఆడికెళ్ళలేసిరా. మిమ్మల్ని అంత బాగా అర్థం చేసుకున్నాం అంటారు గారు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ముందు కాయిన్ వేసి చూడండి. హలో హలో, కాయిన్ వేసి చూడటానికి చేతిలో నయా పైసా లేదే. పూరియా ఊతాపమా? కాయిన్ పైకేస్తే అది బొమ్మ పడుతుందేమో అనుకున్నాను. అది చివరికి మీ బోడుగుండు మీద పడుతుంది అనుకోలేదు. ఏంటి బాబు, ఆ కార్నర్ లో రోజ్ కలర్ ఓణి వేసుకున్న ఒక అమ్మాయికి ఒక బ్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు అమ్మాయి అదే అమ్మాయి 2 షాపింగ్లు ముందే దిగేసిందే. త్వరగా వెళ్ళండి, వెళ్తే పట్టుకోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి దిగిపోయిందంట. హోటల్ బిల్లు, కరెంట్ బిల్లు, ఆసుపత్రి బిల్లు మొత్తం 4000 రూపాయలు. ఇప్పుడే ఒక ఫోన్ చేసుకుని వస్తాను. ఎక్కడికి? ఇక్కడికే, మీరు ఫాలో అవ్వకండి. సిగ్నల్ దొరకడం లేదు, అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఎక్కడే ఉండండి. హలో, అరే అరే బక్కడా, ఎక్కడున్నారా? 4 ఇడ్లీలు తిన్నాను, 4000 రూపాయలు బిల్లు వచ్చింది. 4 ఇడ్లీలు 4000? వాంటర్ గారు, అంటే ఒక ఇడ్లీ 1000 రూపాయలు. 10 ఇడ్లీలు అమ్ముకున్నా సరిపోతుందిగా. ఈ ఎట్టకారానికి ఏమీ తక్కువ లేదు. ఇంతకీ మీరందరూ ఎక్కడ తెచ్చారా? మీ దగ్గరికే వస్తున్నాం, పరిగెత్తుకుంటూ వస్తున్నాం. అరే మీరందరూ కనిపించారా? మెల్లిగా 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 రండి, ఏం కంగారు లేదు.
ఏం చెప్పు హాఫ్ టికెట్ నాకు అట్ల కడతా బెదిరిస్తారా? రేయ్ ఈ ఓనర్ అడగండి హోటల్కి ఎంతకి ఇచ్చేస్తాడు? సింగిల్ పేమెంట్ మొహం మీద కూడా వేస్తాను. అరే రేయ్, అరే ఆగండి రేయ్, అరే రేయ్, ఎక్కడున్నారు రా? రేయ్, అరే శివ, అరే వెనక్కి చూడరా? ఓ, ఏయ్, రేయ్. అరే, 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 ఆడు పావే, అయ్, అయ్ బాబా, అయ్ బాబా. పట్టించాడు, పట్టించాడు. ఆగు. మేము నిన్ను తిరుగుతుంటే నువ్వు వాళ్ళని తిరుగుతావా? ఏయ్, ఎవరా చిన్నపిల్లాడు? ఈ జనవరి వస్తే నాకు 40 ఏళ్ళు. అయ్ బాబా, అరే ఇంకా పెళ్లి కూడా కాలేదురా. అయ్ బాబా. లేవు కానీ నీ ముఖానికి పట్టు చొక్కా, పట్టు పంచ కావాలరా? కొట్టారంటే పద. గుచ్చుకుంటుందా దాన్ని విసిరే. ఓనర్ గారి నాన్నరా? అది గుడ్డేం కాదు, ముందు దాన్ని అవతలకి విసిరేరా. ఓవర్ గా ఫీల్ అవుతున్నాడు. అందరూ ఒకసారి చివరి చూపు చూసుకోండి రా. చి, పోరా. ఓనర్ గారు అడిగితే ఏం చెప్పాలి? పడేరా. వీడేంటి అక్కడ పెడుతున్నాడు? వాడిని ఎక్కడ పెట్టినా ఎవడో పట్టించుకోడే. రే పదండి రా, బ్యాగ్ వెతుకుదాం. రేయ్ ఎవడో డబ్బులతో వస్తాడన్నావుగా, అడిగి ఫోన్ చేయరా? చేయరా? ఫోన్ చేయరా? చెయ్. ఇప్పుడే కదా నా ముందు నుంచి వెళ్ళారు, అప్పుడే సిగ్నల్ కట్టా. భారతదేశం దాటాడో నువ్వు లోపల పదరా. పదరా ముందు. చంపేస్తా అంతే. ఏ అమ్మాయి కనపడడం లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ అమ్మాయి ఎంత అందమైందంటే ఆ కళ్ళు ఉన్నాయి, కళ్ళు. రే నువ్వు బ్యాగ్ వెతుకుతున్నావా అమ్మాయిని వెతుకుతున్నావా? బాబు మధ్యలో మాట్లాడుకో. మీరు చెప్పండి. తను నడిచి వచ్చేటప్పుడు ఓ గచ్చల శబ్దం వస్తుంది. ఆ శబ్దం సంగీతం. ఆ సంగీతం అనే సాగరంలో నా మనసు తేలుతోంది. బాబు మీరు చెప్పేది వింటుంటే కళ్ళు తెలియని నాకే కనిపిస్తోంది. మీరు చెప్పిన వాడితో ట్యూన్ కడతాను. ఇప్పుడు చూడండి. రే ఆ అమ్మాయిరా. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? పొద్దున బస్సులో ఆ బ్యాగ్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారు? భోంచేశారా? మేమెవరూ తినలేదురా. ఒక్క పూట తినకపోతే చస్తారా ఏంటి? ఏమండి మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారండి. రే అది స్కూల్ యూనిఫామ్ రా, అందరూ ఒకేలా ఉంటారు. నువ్వు మూసుకోరా. అయ్యో ఉండరా అడుగుతాను. ఇప్పుడే కదా వచ్చాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. తప్పుగా అనుకోకూడదు. పొద్దున్న మీకు బ్యాగ్ ఇచ్చే కదా, అవును. కానీ మర్చిపోయారా? బ్యాగ్ నేను చేసిందో అడగరా. ఏమండి నేను మీకు ఇచ్చిన బ్యాగ్ అది ఎక్కడో పోయిందండి. పోయిందా? ఏమంటున్నారు? అవునండి, అందులో 2 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయండి. ఏంటి 2 లక్షలా? ఏమండి డబ్బులు పోయాయని పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మీ మీద ఎలాగండి? ఆ? నా మీద కాదండి, మామూలుగా ఇవ్వచ్చుగా. టెన్షన్ లో తోచలేదండి. సరే రండి, ముందు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జాగ్రత్తరా, కారు గుద్దేయగలదు. ఎందుకండి బుట్ట తిరిగిచ్చేస్తున్నారు? ఇంటికి వెళ్ళు. ఇంత దూరం వచ్చి దర్శనం. చెప్పింది విని ఇంటికి వెళ్ళు, తర్వాత వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే. కాసే చెప్పన్నా. మా వాళ్ళు కలిసి గుడికొచ్చారు. వెంటనే వచ్చావంటే ఇద్దరిని లేపేయచ్చు. ఏ గుడి కన్నా? నమస్కారం, నేనే రాజారాంని, ఈ దేవస్థానం ఈవోని. నమస్కారం. ఏంటి విషయం? మీరేనా అన్న బట్టల షాప్ పార్కింగ్ విషయంలో స్టే ఆర్డర్ తీసుకుంది? నేను మాత్రమే కాదండి, మా ఏరియా వాళ్ళంతా కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నాం. పార్కింగ్ ముఖ్యం కదండి. అవును, అందుకోసమే వచ్చాం. అన్న షాపింగ్ కాంప్లెక్స్ వెనుకున్న మీ ఇల్లు, ఆ ఖాళీ స్థలాన్ని ఇచ్చారంటే పార్కింగ్ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత మీ చేతులతో ఓపెన్ చేయొచ్చు. రేట్ ఎంతో మీరు చెప్పారంటే అన్నతో చెప్పి ఇప్పించేస్తాను. అయ్యయ్యో, నాకు అమ్మే ఐడియా లేదండి. అది మాత్రమే కాదు, అది మా పూర్వీకుల ఆస్తి. నాకున్నది ఒక్కగాని ఒక్క కూతురు. దాన్ని చేసుకోబోయే వాడికే ఆ స్థలము ఇల్లు సొంతం అవుతాయి. అవునా? అవునండి. అవును, మీ కూతురు వయసు ఎంత? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పూజ పూర్తయింది, ప్రసాదం పెడతారు, తీసుకొని తిని ఇక్కడి నుంచి బయలుదేరండి. నేనెవరో తెలుసుగా? ఎవరైనా సరే ప్రసాదం పెడతారు, తీసుకొని తిని బయలుదేరండి. బాగా శుభ్రంగా కడగరా. ఏయ్ ఇవో, వచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకుని పెడతాను. నా కోసం కాదు, నీ కోసం.
పోనివు కాసాయి ఇంకోసారి దొరకకుండా పోతారా? వాళ్ళని వదలకూడదు. ఏమంటున్నావు శివ? అవును సార్, మేము 5గురం కలిసి బ్యాగ్ని పోగొట్టాం. 5గురు కలిసి బ్యాగ్ను కనిపెట్టారంటే పర్వాలేదు, 5గురు కలిసి బ్యాగ్ను పోగొట్టామంటున్నారు. ఏంటి శివ ఇదంతా? ఆ? అవును, ఎవరి అమ్మాయి? బస్సులో ఈ అమ్మాయికే సార్ బ్యాగ్ ఇచ్చాను. బ్యాగ్ ఎలా పోయిందమ్మా? బ్యాగ్ నాదేనని ఒక అతను అడిగారు. అతను వీళ్ళతో వచ్చిన అతనే అనుకుని నేను ఇచ్చేసాను సార్. సార్ వీళ్ళలో ఎవరో ఒకరు కొట్టేసి ఉండొచ్చుగా. ఎందుకంటే ఈయన చూస్తుంటే దొంగలానే ఉన్నాడు. హలో, నేను జెంట్లమెన్ని. జెంట్లమెన్ దొంగోడే కదా. ఏమయ్యా అయ్యా. నీకు ఎప్పుడు ఈ సినిమా పిచ్చిపోతుందో అప్పుడే నీకు ప్రమోషన్ వస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళి కంప్లైంట్ రాసి తీసుకురా, వెళ్ళు. పదవయ్యా. బాబు బాబు వచ్చేవు మెక్కేవు పరిగెత్తేవు నిద్రపోతున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఏంటి సంగతే? నా పేరు మర్యాద రామన్న, బృందావన్ గారి అబ్బాయిని. హే, నీ గురించే నాకు తెలీదు. మధ్యలో నీ బాబు ఒకడా? నువ్వెందుకు వచ్చావు చెప్పా? కాకినాడ నుంచి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చి విజయవాడలో విజయం సాధిద్దామని బయలుదేరి వచ్చాను. మీరందరూ దొంగను విచారించినట్టు విచారిస్తున్నారు. ఒరే విజయవాడలో ఎంతమంది దొంగలు దొంగ నా కొడుకులు ఉన్నారో అంతమంది చూసాం. నువ్వు కొత్తగా కథలేని చెప్పికో, డబ్బులు వస్తాయా రావా? రేయ్, వచ్చేసిందిరా, వచ్చేసింది. ఇదిగో, వస్తాయట. లౌడ్ స్పీకర్లు పెడతారు, వినండి. అరే బక్కోడా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. మరి ఇంకే మీరే చేయండి. కుదురుగా మాట్లాడి ఉండొచ్చు కదా. అనవసరమైన బిల్డప్. చేయి బాబు, నువ్వు ఫోన్ చేయి. అలాగే. హలో, చెప్పండి ఓనర్ గారు. అరే బొక్కడా, ఏంటి బాబు విజయవాడ వచ్చిన కాడి నుంచి శివ మాట్లాడటమే మానేశాడు. శివ కొంచెం బిజీగా ఉన్నాడు. నన్ను తీసుకొచ్చి మీరందరూ బిజీగా ఇక్కడ ఏం పీకుతున్నారు? ఇక్కడ హాఫ్ టికెట్ గాడు మీ ఓనర్ని ఫుల్ టికెట్ అని చూడకుండా బెండు తీస్తున్నాడు. నడి రోడ్లో షర్టు పట్టుకొని కుక్కలు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. నిజమా? ఏంట్రా పక్కోడా నిజమా అని అడుగుతున్నావు? పొద్దున్న టిఫిన్ టైంకి వచ్చాను, ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోతుంది. లంచ్ టైం అయిపోవచ్చిందా? త్వరగా ఆర్డర్ చేసి టైంకి భోజనం చేయండి. ఏమంటున్నావు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హలో 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 హలో. లంచా? నేను చెప్పలే కొత్త టెక్నిక్